శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ఠ బహుళ తదియ సోమవారం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు జూన్ 24, 2024 తేదీ సోమవారం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 దాకైతే 1:20 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:05 దాకైతే 3:57 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం రాత్రి 9:38 దాకైతే 11:10 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, మృగశిర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి ఉత్తరాషాఢ అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు కానీ విరోధాలు కానీ తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సూచన ఉంది. ధనవ్యయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి. కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తం ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైనటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి. కార్యజయం కలుగుతుంది. నూతన వ్యాపార భాగస్వామ్యం పొందాలి కలిసి వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి గత 2 రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి కొద్దిపాటి కార్యజయం కలిగేటట్టు అవకాశం ఉంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యవంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. మీనరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. లాభాలు ఆర్జించేటువంటి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మద్యపానాన్ని ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురైనటువంటి వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 5, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సోమవారం ఆ చంద్రశేఖరుని ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం.
ఇట్లో మీ పెదబాబు సిద్ధాంతి గొల్లలమామి.